ఫ్రెండ్స్, ప్రపంచమంతా కొత్త సంవత్సర వేడుకల్లో మునిగిపోయి ఉంటే మన పొరుగునున్న డ్రాగన్ దేశం మాత్రం యుద్ధం కోసం కత్తులు నూరుతోంది. 2026 ఒక నార్మల్ వార్తతో స్టార్ట్ కాలేదు. ఒక భయంకరమైన యుద్ధ హెచ్చరికతో మొదలైంది. ఈ హెచ్చరిక చైనా నుంచి వచ్చింది. దీని టార్గెట్ కేవలం తైవాన్ మాత్రమే కాదు, ఇందులో భారత్ ప్రమేయం కూడా ఉంది. అసలు చైనా తైవాన్ చుట్టూ జాయింట్ స్వోర్డ్ 2025 పేరుతో ఎందుకు యుద్ధ విన్యాసాలు చేసింది? అమెరికా ఇచ్చిన $11 బిలియన్ ఆయుధాల వెనుకున్న కథేంటి? అన్నిటికంటే ముఖ్యంగా చైనా హెచ్చరికల్లో భారత్ పేరు ఎందుకు వినిపిస్తోంది? ఈరోజు ఈ వీడియోలో మనం ఆసియా ఖండంలో మారబోతోన్న జియో పాలిటిక్స్ గురించి పూర్తి వివరంగా తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. శ్రీ రాఘవేంద్ర జ్యోతిషాలయం శ్రీ ఎంకే శాస్త్రి గారు ప్రముఖ జ్యోతిష్యులు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. భర్తను పరస్త్రీ వ్యామోహం నుండి విడిపించడానికి, భార్యను పరపురుష సహవాసం నుంచి విడిపించడానికి, మీరిష్టపడ్డవారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణం, ప్రేమ సమస్య, ప్రేమ వివాహం, అత్తాకోడళ్ల సమస్యలు, భార్యాభర్తల కలహాలు, లైంగిక సమస్య, సంతాన సమస్య, ఇంకా మీకెటువంటి సమస్యలున్నా దైవ శక్తి పూజలు చేసి పరిహారం చేయగలరు. ఈ రోజే సంప్రదించండి. ఫ్రెండ్స్, డిసెంబర్ 2025 చివరి వారంలో చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ తైవాన్ ద్వీపాన్ని 4 వైపుల నుంచి చుట్టుముట్టింది. దీనికి వారు పెట్టిన పేరు జాయింట్ స్వార్డ్ 2025. చైనా తన అత్యాధునిక యుద్ధ నౌకల్ని తైవాన్ ఓడరేవుల వద్ద మోహరించి ఒక వర్చువల్ బ్లాకేడ్ సృష్టించింది. అంటే తైవాన్ లోపలికి ఏ వస్తువు రాకుండా, బయటికి వెళ్లకుండా చేసే ప్రయత్నం. చైనాకు చెందిన వందలాది సుఖోయ్ మరియు జే సిరీస్ ఫైటర్ జెట్స్ తైవాన్ యొక్క ఎయిర్ డిఫెన్స్ ఐడెంటిఫికేషన్ జోన్ అంటే ADIZ లోకి దూసుకొచ్చాయి. లైవ్ ఫైర్. ఇది కేవలం ప్రదర్శన కాదు, వారు అసలైన క్షిపణులు మరియు రాకెట్లను ప్రయోగించి తమ గురిని పరీక్షించుకున్నారు. సైనిక నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇది తైవాన్ని మానసికంగా దెబ్బతీయడానికి చైనా చేసిన అతిపెద్ద ప్రయత్నం. ఒకవేళ చైనా నిజంగా దాడి చేస్తే తైవాన్ ప్రపంచం నుంచి ఎలా విడిపోతుందో ఈ విన్యాసం ద్వారా చూపించారు. చైనా ఎంతలా ఎందుకు రగిలిపోతోంది? దీనికి కారణం అమెరికా తీసుకున్న ఒక నిర్ణయం. వైట్ హౌస్ ఇటీవలే తైవాన్కి సుమారు 90,000 కోట్ల విలువైన ఆయుధాల్ని అమ్మడానికి అంగీకరించింది. ఈ ప్యాకేజీలో ఏమున్నాయో తెలుసా? అత్యాధునిక క్షిపణి వ్యవస్థలు. ఇవి చైనా యుద్ధ నౌకల్ని తీరం దాటకముందే నాశనం చేయగలవు. అడ్వాన్స్డ్ రాడార్లు. చైనా స్టీల్త్ విమానాల్ని కూడా ఇవి పసిగట్టగలవు. డ్రోన్ టెక్నాలజీ. యుద్ధరంగంలో మనిషి సహాయం లేకుండానే విధ్వంసం సృష్టించగల డ్రోన్లు. అమెరికా చేస్తున్న ఈ పని చైనాకు లక్ష్మణ రేఖ దాటడం లాంటిది. అందుకే షీ జిన్పింగ్ కొత్త సంవత్సరం రోజున మాట్లాడుతూ తైవాన్ విలీనం చారిత్రక అవసరం, దీన్ని అడ్డుకోవాలని చూసే శక్తులు భస్మమవుతాయని గర్జించారు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ టర్న్ ఉంది. చైనా తన హెచ్చరికలో ఏ దేశమూ తన వాయుసేనని తైవాన్ గగనతలంలోకి పంపవద్దు అని చెప్పింది. అమెరికా పక్కన పెడితే చైనాకు భయం కలిగిస్తున్న మరో దేశం భారత్. ఎందుకు? గాల్వన్ గాయం. 2020లో గాల్వన్ లోయలో భారత జవాన్లు చైనా సైన్యానికిచ్చిన సమాధానం చైనా ఇంకా మర్చిపోలేదు. ఆయుధాలు లేకుండానే భారత సైనికులు చైనా గర్వాన్ని అణిచివేశారు. మలక్కా డైలమా. ఇది ఒక ముఖ్యమైన భౌగోళిక రాజకీయ పదం. చైనాకు అవసరమైన 80% చమురు మరియు వాణిజ్యం మలక్కా జలసంధి ద్వారా జరుగుతుంది. ఇక్కడ ఇండియన్ నేవీ అత్యంత శక్తివంతంగా ఉంది. ఒకవేళ చైనా తైవాన్పై దాడి చేస్తే భారత్ మలక్కా జలసంధిని మూసేసి చైనా ఆర్థిక వ్యవస్థని స్తంభింప చేయగలదు. ఇదే చైనాకున్న పెద్ద భయం. ఫ్రెండ్స్, తైవాన్ మీడియా రిపోర్ట్స్ ప్రకారం తైవాన్ తన పైలట్లని మరియు సైనిక అధికారుల్ని భారత వాయుసేన వద్ద శిక్షణకు పంపాలని చూస్తోంది. భారత్ వద్ద ఉన్న రాఫెల్ మరియు సుఖోయ్ విమానాల ఆపరేషన్ శైలి, అలాగే చైనా సైనిక మనస్తత్వంపై భారత్కున్న అవగాహన తైవాన్కి చాలా అవసరం. చైనాకున్న రహస్య సైనిక వ్యూహాల్ని భారత్ ఎప్పుడో ఛేదించింది. అందుకే తైవాన్ భారత్ని ఒక స్ట్రాటజిక్ గైడ్గా చూస్తోంది. 5. సెమీ కండక్టర్ల వారు. మీ ఫోన్ ఎందుకు ఆగిపోవచ్చు? ఇది కేవలం 2 దేశాల మధ్య భూభాగ సమస్య కాదు, ఇది మీ జేబులో ఉన్న ఫోన్ సమస్య కూడా. తైవాన్ ప్రపంచంలోనే 90% అత్యాధునిక సెమీ కండక్టర్ చిప్స్ని తయారు చేస్తుంది. ఒకవేళ చైనా తైవాన్పై పట్టు సాధిస్తే ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రానిక్ సరఫరా ఆగిపోతుంది. కారు నుంచి కంప్యూటర్ వరకు ప్రతిదీ చైనా దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సి వస్తుంది. భారత్ కూడా తన ఎలక్ట్రానిక్ మిషన్ కోసం తైవాన్ చిప్స్ పై ఆధారపడి ఉంది. అందుకే తైవాన్ స్వతంత్రంగా ఉండడం భారత ఆర్థిక భద్రతకు చాలా ముఖ్యం. ఒక సీక్రెట్ న్యూస్ బయటకొచ్చింది. తైవాన్కు చెందిన రక్షణ సంస్థలు మరియు భారత్కు చెందిన OYS వంటి కంపెనీల మధ్య డ్రోన్ టెక్నాలజీపై ఒప్పందం జరిగింది. చైనాకు వ్యతిరేకంగా భారత్ మరియు తైవాన్ ఒక నిశ్శబ్ద రక్షణ బంధాన్ని నిర్మించుకుంటున్నాయి. దీంతో పాటు తైవాన్ తన 3 లక్షల కోట్ల డిఫెన్స్ ఫండ్లో కొంత భాగాన్ని భారతీయ ఆయుధాలైన ఆకాశ్ మిసైల్ సిస్టమ్, పినాకా రాకెట్ లాంచర్ మరియు బ్రహ్మోస్ కొనుగోలుకి ఉపయోగించే అవకాశం ఉంది. అమెరికా మరియు దాని మిత్రదేశాలు చైనాని సముద్రంలో అడ్డుకోవడానికి జపాన్ నుంచి తైవాన్ వరకు ఒక అదృశ్య గోడను నిర్మించాయి. దీన్నే ఫస్ట్ ఐలాండ్ చైన్ అంటారు. ఒకవేళ తైవాన్ చైనా వశమైతే ఈ గోడ బద్దలవుతుంది. అప్పుడు చైనా నౌకాదళం నేరుగా పసిఫిక్ మహాసముద్రంలోకి వచ్చి అమెరికాకి ముప్పుగా మారుతుంది. అందుకే తైవాన్ రక్షణ అనేది ఒక గ్లోబల్ ఇంపార్టెన్స్. చైనా ఇంత దూకుడుగా ఉండడానికి ఒక కారణం వారి దేశంలో పెరుగుతున్న అంతర్గత సమస్యలు. చైనాలో జనాభా వేగంగా ముసల్దవుతోంది.
ఆర్థిక వృద్ధి తగ్గుతోంది. ప్రజల దృష్టిని మళ్లించడానికి షీ జిన్పింగ్ జాతీయవాదాన్ని వాడుకుంటున్నారు. తైవాన్ విలీనం ద్వారా తాను చైనా చరిత్రలో గొప్ప నాయకుడిగా నిలిచిపోవాలని ఆయన కల. భారత్ తన యాక్ట్ ఈస్ట్ విధానంలో భాగంగా తూర్పు ఆసియా దేశాలతో సంబంధాల్ని బలోపేతం చేస్తోంది. ఫిలిప్పీన్స్కి బ్రహ్మోస్ క్షిపణుల్ని అమ్మడం ద్వారా భారత్ ఇప్పటికే చైనాకి ఒక సందేశం పంపింది. తైవాన్తో సంబంధాలు పెంచుకోవడం ఆ వ్యూహంలో నెక్స్ట్ స్టెప్. ఫ్రెండ్స్, ఇక్కడ భారత్ ముందు 2 మార్గాలున్నాయి. తటస్థంగా ఉండడం, చైనాతో నేరుగా గొడవెందుకు అని మౌనంగా ఉండడం. కానీ ఇది భారత్కు లాభం చేయదు. ఎందుకంటే తైవాన్ తర్వాత చైనా టార్గెట్ మన లడఖ్ లేదా అరుణాచల్ ప్రదేశ్ కావచ్చు. నేరుగా యుద్ధంలోకి వెళ్లకుండా తైవాన్కి ఆయుధాలు మరియు శిక్షణ ఇవ్వడం. దీనివల్ల చైనా తైవాన్ విషయంలో బిజీగా ఉంటుంది. తద్వారా మన సరిహద్దుల వద్ద ఒత్తిడి తగ్గుతుంది. భారత ప్రభుత్వం ప్రస్తుతం చాలా తెలివిగా వ్యవహరిస్తోంది. అధికారికంగా వన్ చైనా పాలసీని గౌరవిస్తూనే అనధికారికంగా తైవాన్తో ఆర్థిక మరియు రక్షణ సంబంధాల్ని పెంచుకుంటోంది. ఫ్రెండ్స్, ఈ పరిణామాల్ని గమనిస్తుంటే మనకి ఒక విషయం స్పష్టమవుతోంది. అదేంటంటే చైనా కేవలం తైవాన్ని ఆక్రమించుకోవాలని మాత్రమే చూడడం లేదు. మొత్తం ఆసియా ఖండంపై తన ఆధిపత్యాన్ని చాటుకోవాలని చూస్తోంది. ఈ వ్యూహంలో భారత్ అతిపెద్ద అడ్డంకి అని చైనాకు తెలుసు. తైవాన్ అనుసరిస్తున్న యుద్ధతంత్రం గురించి మనం ఇక్కడ చర్చించుకోవాలి. దీన్ని పోర్క్యూపైన్ స్ట్రాటజీ అంటారు. ముళ్లపంది తనకంటే పెద్ద జంతువుని నేరుగా ఎదిరించలేదు, కానీ తనపై దాడి చేసే శత్రువుకి ఒళ్లంతా ముళ్ళు గుచ్చుకునేలా చేస్తుంది. తైవాన్ కూడా చైనా కంటే చిన్న దేశమే అయినా చైనా సైన్యం తమ తీరం దాటి అడుగు పెట్టాలంటే భారీ ప్రాణనష్టం జరిగేలా ఏర్పాట్లు చేసుకుంది. ఇక్కడ భారత్ పాత్ర కీలకం కాబోతోంది. తైవాన్ వద్ద ఉన్న క్షిపణులు చైనా యుద్ధ నౌకల్ని అడ్డుకోగలవు. కానీ భారత్ తయారు చేసే బ్రహ్మోస్ లాంటి సూపర్ సోనిక్ క్షిపణులు గనక తైవాన్ చేతికి చిక్కితే చైనాకు సముద్రం మీద నరకం కనిపిస్తుంది. అందుకే చైనా మన డ్రోన్ డీల్స్ మరియు ఇతర రక్షణ ఒప్పందాల గురించి ఇంతలా భయపడుతోంది. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ఎందుకింత తొందరపడుతున్నారు? అంతర్జాతీయ నిఘా సంస్థల సమాచారం ప్రకారం 2027 నాటికి తైవాన్ విలీనాన్ని పూర్తి చేయాలని ఆయన తన సైన్యానికి ఒక డెడ్లైన్ విధించారు. చైనా చరిత్రలో మావో జెడాంగ్ తర్వాత అత్యంత శక్తివంతమైన నాయకుడిగా నిలిచిపోవాలని ఆయన కల. తైవాన్ని ఆక్రమించుకుంటేనే అది సాధ్యమవుతుంది. అయితే రష్యా ఉక్రెయిన్ యుద్ధం చైనాకు ఒక పాఠం నేర్పింది. ఒక చిన్న దేశాన్ని కూడా లొంగదీసుకోవడం అంత సులభం కాదని చైనాకు అర్థమైంది. అందుకే వారు నేరుగా యుద్ధం చేయకుండా ఇలాంటి భయంకరమైన సైనిక విన్యాసాల ద్వారా తైవాన్ని మానసికంగా దెబ్బతీసి లొంగిపోయేలా చేయాలని చూస్తున్నారు. కానీ భారత్ మరియు అమెరికా మద్దతున్నంతకాలం తైవాన్ లొంగదు అని వారికి తెలుసు. ఈ యుద్ధ మేఘాల మధ్య భారత్ మరియు జపాన్ దేశాల బంధం మరింత బలపడింది. జపాన్ ఇప్పటికే తన సైన్యాన్ని అలర్ట్లో ఉంచింది. ఎందుకంటే తైవాన్ పతనమైతే తదుపరి లక్ష్యం జపాన్ ద్వీపాలే అని వారికి తెలుసు. భారత్, జపాన్, అమెరికా మరియు ఆస్ట్రేలియాల క్వాడ్ కూటమి ఇప్పుడు దక్షిణ చైనా సముద్రంలో చైనా ఆగడాల్ని అడ్డుకోవడానికి సిద్ధంగా ఉంది. భారత నావికాదళం ఇటీవల అండమాన్ నికోబార్ దీవుల్లో తన బలాన్ని పెంచుకోవడం కూడా చైనాకి ఒక హెచ్చరిక. 2026 సంవత్సరం ఆసియా రాజకీయాల్లో ఒక గొప్ప మలుపు కాబోతోంది. చైనా గర్జనలకి తైవాన్ భయపడడం లేదు సరే, కానీ భారత్ అండగా నిలబడితే అది ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా లేక చైనా వెనక్కి తగ్గుతుందా అనేది అతిపెద్ద ప్రశ్న. ఏది ఏమైనా భారత్ ఇప్పుడు ఒక సూపర్ పవర్లా వ్యవహరిస్తోంది. తన సొంత ప్రయోజనాల కోసం కాకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి భారత్ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రశంసనీయం. వీలైనంత వరకు తైవాన్కి అండగా ఉండే ప్రయత్నం చేస్తుంది భారత్. చూశారుగా ఫ్రెండ్స్, చైనా కుట్రలు ఎంత భయంకరంగా ఉన్నాయో. ఈ పూర్తి విశ్లేషణపై మీ అభిప్రాయం ఏంటి? తైవాన్కు భారత్ బ్రహ్మోస్ క్షిపణుల్ని అమ్మాలా? అంతేకాక 2026 సంవత్సరం ఆసియా ఖండానికి ఒక అగ్ని పరీక్ష లాంటిది. చైనా డ్రాగన్ గర్జనలకి భారత్ మరియు తైవాన్ భయపడతాయా లేక ప్రజాస్వామ్య దేశాలని కలిసి చైనాను అడ్డుకుంటాయా? భారత్ తన ఆయుధాల్ని తైవాన్కి ఎగుమతి చేస్తే అది రక్షణ రంగంలో ఒక విప్లవం అవుతుంది. మీకేమనిపిస్తోంది? ఒకవేళ చైనా తైవాన్పై దాడి చేస్తే భారత్ నేరుగా సహాయం చేయాలా లేక కేవలం ఆయుధాలిచ్చి ఊరుకోవాలా? మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్సులో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రాజకీయ విశ్లేషణల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ బెల్ ఆన్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు. జై హింద్.